ప్రయాణికులకు మెరుగైన సేవలు కల్పించేందుకు భారతీయ రైల్వే సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఇకపై బుక్ చేసిన టికెట్లపై పేరు, తేదీ మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ టికెట్పై పేరు, తేదీ ఎలా మార్చుకోవాలి? ప్రయాణానికి ఎన్ని రోజుల ముందు వరకు ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకోవచ్చు? అదనపు ఛార్జీలు ఏమైనా ఉంటాయా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాణికులు ముందుగా బుక్ చేసుకున్న టికెట్లపై పేరును ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ ద్వారా మార్చుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా మార్చుకోవడానికి ముందుగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదంటే యాప్లోకి లాగిన్ కావాలి. మై ట్రాన్సాక్షన్స్ లేదంటే మై బుకింగ్స్లోకి వెళ్ళాలి. మీరు నేమ్ చేంజ్ చేయాలనుకునే టికెట్ను సెలెక్ట్ చేసుకోవాలి. చేంజ్ పాసెంజర్ నేమ్ లేదంటే ట్రాన్స్ఫర్ టికెట్ మీద క్లిక్ చేయాలి. ఎవరి పేరు మీదికి మార్చాలో వారి పేరు, వయస్సు ఎంటర్ చేయాలి. అవసరమైన ఫీజు చెల్లించగానే టికెట్ మీద పేరు మారుతుంది. కొత్త ఈ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆఫ్లైన్ ద్వారా పేరు మార్చుకోవాలంటే దగ్గరలోని రైల్వే స్టేషన్కు వెళ్ళాలి. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్లి నేమ్ చేంజ్ కోసం ఫామ్ ఫిల్ చేయాలి. గతంలో టికెట్ ఉన్నవారి ఐడి కార్డు, కొత్తగా టికెట్ ఎవరి పేరు మీదికి మార్చాలో వారి ఐడి కార్డు చూపించాలి. అవసరమైన ఛార్జ్ చెల్లించాక కొత్త టికెట్ను అందిస్తారు. కొన్నిసార్లు అనుకోకుండా ప్రయాణం వాయిదా పడిన సందర్భంలో టికెట్ డేట్ను మార్చుకునే అవకాశం ఉంది. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా టికెట్ డేట్ను మార్చుకోవచ్చు. ముందుగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదంటే యాప్కి లాగిన్ కావాలి. మై ట్రాన్సాక్షన్స్ లేదంటే మై బుకింగ్స్లోకి వెళ్ళాలి. డేట్ మార్చాలి అనుకునే టికెట్ను సెలెక్ట్ చేసుకోవాలి. చేంజ్ జర్నీ డేట్పై క్లిక్ చేయాలి. కావాలి అనుకున్న రోజున సీట్లు అందుబాటులో ఉన్నాయేమో చూసుకోవాలి. ఉంటే అవసరమైన ఫీజు చెల్లించి టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక ఆఫ్లైన్లో టికెట్ డేట్ మార్చుకోవాలనుకుంటే రైల్వే స్టేషన్కు వెళ్లి డేట్ చేంజ్ అప్లికేషన్ నింపి టికెట్ కౌంటర్లో ఇవ్వాలి. మీ ఐడి కార్డును చూపించాలి. అవసరమైన ఛార్జీ చెల్లించి కొత్త టికెట్ తీసుకోవాలి. టికెట్లోని పేరు మార్పు లేదంటే డేటు మార్పు కోసం రైల్వే సంస్థ కొంత మొత్తంలో ఫీజు వసూలు చేస్తుంది. టికెట్ రకం మారే టైంను బట్టి ఛార్జీలు మారుతాయి. పేరు మార్పు కోసం ఒక్కో ప్రయాణికుడికి ₹100 వసూలు చేస్తారు. డేట్ మార్పు టికెట్ కోసం ఒక్కో టికెట్కు ₹200 తీసుకుంటారు. ఇతరత్రా తప్పుల సవరణకు ₹50 తీసుకుంటారు. ప్రయాణానికి కనీసం 24 గంటల ముందు టికెట్లో మార్పులకు అవకాశం ఉంటుంది. కొత్త ప్రయాణికుడు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఐడి కార్డును చూపించాలి. పేరు, తేదీని ఒక్కో టికెట్కు ఒకసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. తత్కాల్ టికెట్పై పేరు మార్పులు అనుమతించరు. ఏసీ, స్లీపర్ క్లాస్ టికెట్లపై పేరును మార్చుకునే అవకాశముండదు. కొత్త టికెట్ ఛార్జీ తక్కువగా ఉంటే రుసుము వాపసు ఇవ్వరు. ధర ఎక్కువ అయితే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.